హోంమంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో ఎనిక్కి తగ్గేది లేదని మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు. తనపై కేసులు పెట్టినా, అరెస్ట్ చేసి జైలుకు పంపినా మాత్రం తాను చేసే కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికే మాట్లాడానని చెప్పారు. తాను మాట్లాడిన దానిలో ఏం తప్పు లేదని ఆయన మద్దతు ఇచ్చుకున్నారు. తాను చేసిన కామెంట్స్ కరెక్టేనా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఏ కేసు పెట్టినా ఫేస్ చేసేందుకు తాను రెడీ అని మాజీ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. గతంలో జగన్ భారతిపై అనిత అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పటి వరకు కూడా ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. వారు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలన్నీ కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ మాట్లాడినటువంటి మంత్రి కానీ, వారి సహచరులు కానీ, వారి పార్టీ నాయకత్వం కానీ, గతంలో కానీ ఈ మధ్య కానీ మాట్లాడినటువంటి అన్ని విషయాలు దేవుడి దయ వల్ల, మా సోషల్ మీడియా సైనికుల వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు, చూసి తప్పుపట్టారు. ప్రజలందరూ కూడా చూసి వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అనేటువంటి విషయాన్ని, ఏకరువు పెట్టినటువంటి విషయాన్ని గడిచినటువంటి 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవానికి దానికి పార్టీ రంగుతో సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక గౌరవం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఒక